గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీసీ కులగణన సందర్భంగా యాదవులకు సంబంధించి ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలపడానికి ఈరోజు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో యాదవుల సమావేశం జరిగింది. ప్రస్తుతం ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు మాట్లాడుతున్న సందర్భంలో. అంజన మాట్లాడుతూ నాకు ఎవరు భిక్షమేయలే ఏం చేయాలని కొన్ని స్టేట్మెంట్ చేసిన ఎందుకు ఇంత గరమైన అంటే సరిగ్గా ఫైట్ చేయకుండా న్యాయం జరగదని చెప్తున్నాం ఆవులు యాదవులకు. అట్లా కులగణన జరిగింది. రాహుల్ గాంధీ గారు డిసిషన్ తీసుకొని వాళ్ళు చేసారు. దానికి మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పి మల్లికార్జున ఖర్గే మా అధ్యక్షుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపాను. ఓకే, ఏం జరిగింది గతంలో మొన్నటిదాకా ఏం జరిగింది? నిజంగా యాదవులను అడ్డుకోరు ఎవరైనా? కాంగ్రెస్ పార్టీలో ఎవరు అడ్డుకోరు? ఎవరు అడ్డుకోలేదు, అడ్డుకోవద్దని చెప్తున్నాము. అడ్డుకుంటే అంతే అని చెప్తున్నాము. అంటే అసలు ఏం జరిగింది నిజంగా? ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ ఎన్నో స్ట్రైట్ ఫార్వర్డ్ గట్టిగా మాట్లాడతాడు. ఏం జరిగింది? గట్టిగా మాట్లాడితే ఏం జరగలే. మొన్న నువ్వు వచ్చిన బీసీ మీటింగ్లకు ఏం జరిగింది తెలియదా? యాదవ్లో ఎంత పాపులేషన్ ఉంది తెలియదా? ఎంత ఉన్నారు? ఇగో ఇలా ఆరకట్క సంఘం లీడర్ బిల్ వేసి కొట్లాడింది కాడ చెప్పిండు. మా సంఘం చైర్మన్ ఇచ్చిన ధన్యవాదాలు చెప్పిండు. శ్రీనివాస్ మీవాడు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో స్థానం కల్పించాలని కోరుతున్నాను. మా యాదవ్ సోదరులందరికీ చైర్మన్లు ఉన్నాయి, పీసీసీ కార్యవర్గంలో అన్ని రంగాలలో ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తున్నాయి. అందులో కూడా మాకు కావాలి. తమాషా ప్రకారం రాహుల్ గాంధీ ఎందుకు జిత్నా ఇసుక ఇస్తేదారి భాగ్యదారి ఇస్తున్న ఇస్తేదారి ఇవ్వమని చెప్పిండు. అంతే పాపులేషన్ ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇస్తదారి ఏమన్నాడు. ఆ ఇస్తదారి గురించి పోట్లాడడానికి వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు 42% ఇస్తామన్నారు కదా. అసెంబ్లీలో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు నాడు మళ్ళీ అసెంబ్లీ పెట్టి అందులో అంతా పాస్ చేసి కేంద్రానికి పంపిస్తామంటారు కదా. దానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఇది యాదవులం తీసుకున్నాము. బీసీలలో యాదవుల సంఖ్య కూడా తగ్గిందా ఈసారి? తగ్గలే, మంచిగానే ఉంది. యాదవులు తగ్గలేదు. కొంతమంది కొంచెం పార్టిసిపేట్ చేయకుండా ఇంకా ఆన్లైన్లో చేస్తారు కదా, ఇంకా మళ్ళీ ఫుల్ ఫీల్ వచ్చేస్తారు అంతా. ఇప్పుడు కొంతమంది అంజన్ కుమార్ యాదవ్ గారు మీ కుటుంబం నుంచి ఒకరికి రాజ్యసభ వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్న మాటలకి మీ సమాధానం ఏంటి? ప్రజలలో ఉండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలక్టెడ్గా తెలంగాణ రాష్ట్రానికి, అఖండ ఆంధ్ర రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్ చేసిండు. నా కుటుంబం కాదు, ఒక మిలిటరీ ఇద్దరు పోయి డ్యూటీ చేస్తే ఒకరికే జీతం ఇస్తారా? ఇప్పుడు కిందికేం మీద దాకా తీసుకో, ఎంతమంది లేరు కులం ఒక ఇంట్లో. ఇది వచ్చే వరకు బీసీలలో మాకే ఉంది ఇది అవకతవకలు. మేనేజ్ చేస్తున్నాం. ఈ ఇంట్లో వండుకోలేదు. నేను సస్తా బతికినా. కరోనా వచ్చినప్పుడు వెంటిలేటర్ మీద ఇంట్లో వండుకుంటే రాలే కరోనా. ప్రజలలో తిరిగి ప్రజల సేవ చేస్తుంటే వచ్చింది కరోనా. రెండో జన్మ. అనిల్ కుమార్ యాదవ్ నిరుద్యోగ ర్యాలీ యాత్ర చేసిండు మొత్తం జిల్లాలలో. ఇప్పుడు అయ్యలే ఎన్ఎస్ఓకి ఇచ్చారు, యూత్ కాంగ్రెస్కి ఇచ్చారు. అది కాలేంది కూడా మా యాదవ్దే. ఆ సీటు రాజ్యసభ కాలేంది యాదవ్దే. గతంలో సేవాదళ అధ్యక్షులు 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. ఇంకొక పద్మశాలి పిల్లాడు గాంధీభవన్లో ఉండే ఆయనకు రాపోలు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఇచ్చారు. ఇంకొక పెద్ద నాయకుడు మాట్లాడుతూ ఘనంగా 3 సార్లు ఇచ్చారు ఆయనకు రాజ్యసభ. ఎవరైనా ఆయన నిన్న చెప్పిన కదా పొల్ల ఈనాడుల జ్యోతిలో వచ్చింది. ఇంకా ఎవరైనా అంటున్నావు? నీకు తెలియదా? ఆయన ఇంకొకటి ప్రధాన స్టేట్ పార్లో కొట్లాడినే కదా, అవునా కదా? అందుకోసం మా కౌంటర్ ఇచ్చిన ఇమీడియట్ స్పాట్ మీద. అదే చెప్తున్నా, మాకు అడ్డం రావద్దు. మా న్యాయ హక్కుల కోసం నేను 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర నాది. ఒక ఇయ్యాల కాదు. సిటీ యూత్ కాంగ్రెస్ కాదు, చార్మినార్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, చార్మినార్ అసెంబ్లీ ప్రెసిడెంట్, సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. మా ప్రెసిడెంట్కు టక్కర్ తీసుకుంటే అప్పుడు కూడా 1600 మంది ఢిల్లీ కొనేనా ఇచ్చిరు సుధాకర్ రెడ్డికి. సమయందా? ఇప్పుడు మీరు నాకు న్యాయబద్ధంగా రావాలని మేము కొట్లాడుతున్నాం. 2 సార్లు నగరాధ్యక్షుని. ఫస్ట్ టైం నగరాధ్యక్షుడు ఉన్నప్పుడే ఇలా ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా మొన్నవి నగరాధ్యక్షుడు నుండి కదా 2 సార్లు. అఖిల భారత ఓబీసీ సెక్రటరీ చేసిన, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. మాకు కావాలి కదా. ఎందుకు కావాలి? వర్కింగ్ ప్రెసిడెంట్ కింద దగ్గరకు వచ్చేసరికి వీళ్ళెవరో నాకు ఇస్తే రాలేదు చెప్పిన. అసలు ఎవరి వాళ్ళు వచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్? సోనియా గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ గారు మా యాదవ్ మీ పార్టీలో మంచి వ్యక్తి, మీకు ఆయనకు మీరు న్యాయం చేయండి అని చెప్తే అప్పుడు సోనియా గాంధీ గారు చెప్పి ఇప్పించింది అని చెప్తున్నా. ఇప్పుడు కాదు, అందరికీ చెప్పిన.
అంటే మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీరియడ్లో వచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్, ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో రాలేదా? ఎవరు అతను సోనియా గాంధీ ఆధ్వర్యంలో వచ్చింది. ఎవరెవరు అడ్డుకున్నారు మీకు సోనియా రాకుండా? గాంధీ రాకుంటే ఎవరు అడ్డుకున్నా ఎవరు అడ్డు చేసినా కానీ నా వెంబడి భగవంతుడు ఉన్నాడు. అప్పుడు ఎవరెవరు మీకు రాకుండా ప్రయత్నం చేసి? ఎవరు చేసిరో ఏం చేసిరో మాకు వచ్చింది అంతే. చచ్చింది ఎవరో ఇచ్చింది ఎవరో చెప్పినాక ఇంకా మళ్ళీ ఎవరు అడ్డుకున్నా ఏం చెప్తారు. ఒకటి మైక్ ముందర అడుగుతున్నా, అందుకని మైక్ ముందర మరి ఎవరో అడ్డుకున్నా అది నాకు అనవసరం. ఇప్పుడు అడ్డుకోవద్దు, అడ్డుకుంటే మేము ఊపుకునేది లేదు. ఓకే, ఇంకొకటి చివరగా సికింద్రాబాద్ మొన్న ఎంపీ టికెట్ మీకు ఎందుకు రాలేదు అనుకుంటారు? రీజన్ ఏంది, ఏం జరిగింది అసలు? సికింద్రాబాద్ టికెట్ రాకపోవడానికి రీజన్ ఏంది? ఎంపీ టికెట్ నేను కష్టకాలంలో 2 సార్లు నిలబడ్డా. కష్టకాలంలో ఒకసారి మా యాదవ్ ఒకటి నిలబడి మనం అప్పుడు డిబేట్ అయింది. ఎంఐఎం అప్పుడు సపోర్ట్ లేకుండా, మొన్న ఎంఐఎం సపోర్ట్ ఉండే నాకు ఇస్తే గెలుస్తుంటే నేను ఎక్కడికో పరాయి తీసుకొచ్చి పెట్టి ఇచ్చారు. ఇస్తే గెలుస్తుండే కానీ దానంకి ఇచ్చినందుకు ఓడిపోయిందా? ఇక నీకు ఓడిపోయింది ఎందుకు అర్థం చేసుకో. ఇంకా చెప్పాలి, అది పేరు అలాగే చెప్పాలి. నేను ఏం చెప్పబోతారు నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తారు ఈ మీటింగ్ ద్వారా? ఎమ్మెల్సీలు కావాలి, చైర్మన్లు కావాలి, పార్టీ పరంగా పదవులు రావాలి, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ అందరికీ బడుగు కాకుండా గట్టిగా ఆడతారా, కొట్లాడతారా? ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో, మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే, అన్ని పార్టీలో పదవులు వాళ్ళే కదా మరి. వాళ్ళు ఉంటే ఇప్పుడు నా రాహుల్ గాంధీకి అందుకోసం పెట్టిన కులగానన్న ఇస్కా గిత్తా పాపులేషన్ ఉస్తా ఇస్తాదారి అని దాని తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎంతమందో అంత న్యాయం అన్నారు. సరే, అంతవరకు ఓకే. ఇప్పుడు రాకుంటే ఏం చేస్తారు? రాకుంటే ఏం చేస్తాం? ఇవ్వకుంటే ఏం చేస్తారు? ఇవ్వకుంటే కొట్లాడతాం. ఇప్పుడు కొట్లాడి నాయకులు కాలేదు, వేరే రాష్ట్రాల్లో చూస్తలేవు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఎట్లా అయ్యారు? ఈ అన్యాయం జరుగుతుంటేనే తిరగబడి అయ్యారు కదా. అల్లదా మాకు చేయాలి, న్యాయం కావాలంటున్నాం మేము. ఒక్కటి ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం. ఎందుకు ఇచ్చిరా? ఉత్తగా ఇచ్చినారు. మా కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. పార్టీ అది 1000 ఎకరాలు ఉంటాయి. మా ప్రాపర్టీలు అమ్ముకొని ఇక్కడ పెట్టి 24 గంటలు ఇక్కడ ఉంటాను నేను. ఎనీ అవైలబుల్ 24 గంటే అవైలబుల్. దిస్ ఈజ్ ఎ నల్లా 24 గంటే కుల్లా అంటే అర్థమైందా? బజార్లలో ఎప్పటి కుళ్ళు ఉంటుంది అట్లా మీది. రైట్, ఇది అంజన్ కుమార్ యాదవ్ సమావేశాల సందర్భంగా ఇక్కడ నుంచి ఈసీలలో ముఖ్యంగా యాదవ్లో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటూ అంజన్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.